అలానే భూమిని గగన్ చూస్తూ ఉంటారు. మీరు కదలకండి. మీరు కదిలారంటే ఇక మిమ్మల్ని ఆ తేనెటీగ కుట్టేస్తుంది. హ్మ్. కదలకుండా ఎలా ఉండాలి? ఆ తేనెటీగ ఇక్కడి నుండి పోవట్లేదే. మీరు అలాగే ఉంటే ఖచ్చితంగా పోతుంది. మీరు నన్ను అలాగే చూస్తూ ఉండండి. పోతుందని నేను గ్యారంటీ ఇస్తున్నాను. సరేనా? మీరు చూస్తూ ఉండండి అనే విధంగా అనగానే అంతలో అయ్యో! పోవట్లేదే. కదిలితే మళ్ళీ ఇంకో తేనెటీగలు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మీ రక్తాన్ని తాగేసి పోతాయి. కదలకుండా ఉంటే ఇలాంటి ప్రాబ్లం ఉండదు అని అనగానే వెంటనే గగన్ కదలకుండా ఉంటాడు. వెంటనే తేనెటీగ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక భూమి ముక్కుపై తేనెటీగ వచ్చి వాలుతుంది. అప్పుడు వెంటనే తేనెటీగ మాత్రం అలా పాకుతూ ఉంటే వెంటనే అలా ముక్కుతో కదిలించగానే ఏంటి నువ్వేంటి అలా కదిలిస్తున్నావు? అది అంతే. మీరు అలా చూస్తూ ఉండండి. ఇవన్నీ ఇక్కడి నుండి వెళ్ళిపోతాయి. మీరు కదలకుండా ఉంటేనే అనే విధంగా అలా సైగ చేయగానే వెంటనే ఇక అక్కడి నుండి తేనెటీగలు వెళ్ళిపోతూ ఉంటాయి. అమ్మయ్య! నిజంగానే నువ్వు చెప్పినట్టుగా తేనెటీగలన్నీ పరారైపోయాయి. మరి నేను చెప్పింది ఇప్పటికైనా మీకు అర్థమైందా? సరేలే తాతిక. అదిగో నీకు ఆకలి అవుతుందని అన్నావు కదా, అక్కడ హనీ ఉంది చూశారు కదా, వెళ్ళి తీసుకుని రండి. అమ్మో నా వల్ల కాదు, నేనంత పైకి నేను ఎక్కలేను. ఎక్కలేరా? సరే అయితే నేను ఎక్కుతాను, నువ్వెక్కుతావా? ఏ ఆడపిల్ల అయితే ఏంటి, ఎక్కకూడదా ఏంటి? సరే నీ ఇష్టం. అప్పుడు వెంటనే భూమి ఎక్కబోతూ ఉంటే ఇలా నేను పైకి ఎక్కితే నా పాదాలన్నీ కనిపిస్తాయి కదా, నా కాళ్ళు మొత్తం అని అంటూ వెనుతిరిగి వచ్చి ఇదిగో మీరు ముందు కళ్ళు మూసుకోండి. ఏ ఎందుకు? మీ ఖర్చిప్ ఇవ్వండి. నా ఖర్చిప్ ఎందుకు? కళ్ళు మూసుకోమని చెప్తున్నాను కదా. అప్పుడు వెంటనే గగన్ కళ్ళు మూసుకుంటాడు. ఆ ఖర్చిప్ని గగన్ తలకు కడతారు. నాకెందుకు కట్టావు? మీరు కాస్త మౌనంగా ఉండండి అని అంటూ వెంటనే చకచక భూమి అలా చెట్టుపైకి ఎక్కుతూ ఉంటుంది. అలా నెమ్మదిగా ఎక్కి వెంటనే తేనెటీగ తొట్టెని తీసుకొని క్రిందికి దూకుతుంది. ఇప్పుడు ఇప్పుడు మీరు కళ్ళకు కట్టుకున్న గంతలని తీయండి. ఏంటి చూడండి, ఏంటి ఇలా ఉందేంటి? నా వల్ల కాదు, ఇలాగే ఉంటుంది. మీ ఆకలి పోవాలంటే మీరు ఇలాగే తాగక తప్పదు. అవునా సరే ఆ పొయ్యి అని విధంగా అనగానే అబ్బా ఇలా నిలబడితే ఎలా పోస్తానో, అదిగో అక్కడ వెళ్ళి కూర్చుంటే అప్పుడు మీ నోట్లో హనీని పోస్తాను, మీరు కూర్చోండి అని అనగానే వెంటనే గగన్ కూర్చుంటారు. అప్పుడు తేనెటీగ రసాన్ని అలా పోస్తూ ఉంటే గగన్ తాగుతూ ఉంటారు. ఇప్పుడు ఆకలి తీరిందా? ఆకలి తీరింది, ఇక పద నడుచుకుంటూ వెళ్దాం అని అంటూ ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఆటో అటుగా వెళ్తూ ఉంటుంది. అంతలో ఆటోని చూసిన గగన్ ఏ ఆటో ఆటో అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అప్పటికే ఆటో వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిందేంటి, ఇక నడవక తప్పదు అని అంటూ అలా నడుస్తూ వెళ్తూ ఉంటారు. అమ్మా నడవలేకపోతున్నా కూడా నడవాలి, అలా చూస్తున్నా ఎత్తుకోవాలా ఏంటి? సరే నడు అని గగన్ చెప్పగానే వెంటనే అలా ఇద్దరు నడుస్తూ వెళ్తూ ఉంటారు. అంతలో ఆటో వస్తుంది. ఆటో ఆటో అని ఆపగానే ఆటో ఆగుతుంది. కానీ ఆ ఆటోలో ఒకరికి మాత్రమే ప్లేస్ ఉంటుంది. గగన్ కూర్చుంటాడు. ఏంటి అలా చూస్తున్నావు, ఏం కాదు కూర్చో అని అనగానే వెంటనే భూమి కూడా అలా కూర్చోబోతూ ఉంటుంది. కానీ అందులో పట్టకపోయేసరికి వెంటనే భూమి నడుముని గట్టిగా పట్టుకొని తన వద్దకు లాగగానే భూమి అలానే రొమాంటిక్గా చూస్తూ ఉంటుంది. చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇద్దరి తలలు ఢీకొంటుకుంటూ ఉంటాయి. అలా ఆటో ఎత్తేస్తూ ఉంటే గగన్ అలా భూమికి తగలడం అదంతా కూడా చాలా సంబరపడిపోతూ ఉంటుంది. అంతలో స్పీడ్ బ్రేకర్ రాగానే వెంటనే భూమి పడిపోబోతూ ఉండగా చేయి అడ్డుగా పెట్టి భూమిని అలా చూస్తూ ఉంటారు. అసలే పెట్రోల్ అయిపోయింది, దగ్గరలో పెట్రోల్ ఉందని ఈ ఆటో అన్న చెప్తున్నాడు కదా, వెంటనే పెట్రోల్ తీసుకొని ఇంటికి వెళ్ళాలి, అసలే చాలా టైం అవుతుంది అని గగన్ అంటూ ఉంటే మరోవైపు మాత్రం నెమ్మదిగా పూరి కళ్ళు తెరిచి చూస్తుంది. కళ్ళు తెరవగానే ఎదురుగా చెర్రీ ఉంటాడు.
పోకుండా ఇక్కడే ఉన్నాడా, చెప్తానుండు వీడి సంగతి అని అంటూ వెంటనే నీళ్లు తీసుకొచ్చి చెర్రీపై పోయగానే వాన వాన వర్షం వర్షం అని అనగానే అంతలో శారద వస్తుంది. ఏమైందిరా ఇలా తడిసిపోయావేంటి? ఇదిగో చూడు పెద్దమ్మ, నన్ను నీళ్లతో ఎలా తడిపేసిందో, మరి నువ్వు వెళ్లకుండా ఇక్కడ ఎందుకున్నావు? సరే కానీ ముందు ఆగుపోరి, ఇంకా అన్నయ్య భూమి రాలేదేంటి? ఏమై ఉంటుంది? అయితే పెద్దమ్మ త్వరగా ఫోన్ చేయి. అప్పుడు వెంటనే శారద ఫోన్ చేస్తుంది. హలో అమ్మ, చెప్పమ్మా, ఏంట్రా నైటే వచ్చారనుకుంటే ఇంకా రాలేదు? అమ్మా, కార్లో పెట్రోల్ అయిపోవడం వల్ల రాలేకపోయాను. ఇదిగో పెట్రోల్ తీసుకొని ఇంకో వితిన్ 1 అవర్లో నేను ఇంట్లో ఉంటాను. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావురా? భూమి ఎక్కడ ఉంది? నా ఒళ్ళో కూర్చుంది. ఏంటి ఒళ్ళోనా? అంటే నా పక్కన ఉందని అంటున్నానమ్మా. సరేలే, నైట్ అంతా అక్కడ ఉండి కాస్త టైర్డ్ అయిపోయాం. అవును, భూమి కూడా చాలా కష్టపడి ఉంటుంది. సరే పెద్దమ్మ, వాళ్ళు ఏం తిన్నారో ఏంటో మటన్ చికెన్లు అన్నీ తీసుకొచ్చి పెట్టండి. కాదు, నేనే తీసుకుని వస్తాను. మేము తీసుకుని వస్తాంలే. వద్దొద్దు, బయట ఫుడ్ బాగుండదు, ఆర్డర్ పెడతాను. ఆర్డర్ కూడా బాగుండదు, నేను వెళ్ళి తీసుకుని వస్తానుండి పెద్దమ్మ అని అంటూ చెర్రీ వెళ్తూ ఉంటే, ఎందుకే అలా మాట్లాడతావు? వాడిని ఎందుకే బాధ పెడతావు? అమ్మా, మీ వల్ల వాడు నా మాట వినట్లేదు అని పూరి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం అక్కడి నుండి శారద వెళ్ళిపోతూ ఉంటే, ఏంటి అలా చూస్తున్నావు? టిఫిన్ చేస్తాను తిను, సరేనా అని విధంగా అనగానే సరే అమ్మా అని పూరి అంటూ ఉంటుంది. మరోవైపు శారద కోపంగా రగిలిపోతూ ఉంటుంది. అదే సమయానికి అమ్మా, ఒక్క పనైనా కరెక్ట్గా చేశారా? ఎప్పుడు చేశారా? ఒక ఆడపిల్లను మీరు ఏం చేశారా? అది కాదమ్మా, ఆపరా, ఆపు. నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? తనని కూడా వదిలేశారు. ఎందుకురా? అయినా తన గురించి మీరు ఎందుకు కంగారు పడుతున్నారు మేడం? అసలు ఆ శోభచంద్ర గారు మంటల్లో కాలిపోయింది కదా, మీరెందుకు కంగారు పడుతున్నారు? అసలు దాన్ని చంపిందే. సరేలే, అవన్నీ ఎందుకో, నాకు అవన్నీ అక్కర్లేదు. శోభచంద్ర తాలూకు అవన్నీ జ్ఞాపకాలు భూమి దగ్గర ఉన్నాయి. అంతలో నక్షత్ర అమ్మ అమ్మ అని అనుకుంటూ వస్తూ ఉంటుంది. ఏంటి నాన్న నిన్ను పిలుస్తున్నారు, సరే వస్తున్నాను వెళ్ళు అని అనగానే వెంటనే అక్కడ నుండి నక్షత్ర వెళ్తూ ఉండగా, ఇవన్నీ అక్కడ చూశాను కదా, ఇక్కడే ఉన్నారేంటి? సరే ఇవన్నీ నీకెందుకు, నేను వస్తున్నానని మీ నాన్నకు చెప్పు, వెళ్ళు అని అనగానే నక్షత్ర వెళ్తూ ఉంటుంది. రేయ్, మీరేం చేస్తారో నాకు తెలియదురా, కానీ ఆ భూమి బ్రతికి ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు కిడ్నాప్ చేస్తే దాన్ని వాడొచ్చి తీసుకెళ్ళాడు. ఇంకోసారి కిడ్నాప్ చేస్తే మాత్రం ఏకంగా దాన్ని పైకి పంపించాలి. ఆ తాలూకు జ్ఞాపకాలు తనతోనే అంతం కావాలి. అర్థమవుతుంది కదా, తను బ్రతకడానికి వీల్లేదు అని గట్టిగా అంటూ